ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 6 గంటలకు పైగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో ఆయన ప్రశ్నిస్తున్నారు. రాజ్ కసిరెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్య రాజులతో మద్యం పాలసీపై ఎందుకు చర్చించాల్సి వచ్చిందని ఆరా తీశారు. అదాన్ డిస్టిలరీ డికార్టుకు 100 కోట్ల రుణం ఇప్పించడంలో మీ పాత్ర ఏమిటి అని అడిగారు. మద్యం పాలసీపై ప్రైవేటు వ్యక్తులతో చర్చించాల్సిన అవసరం ఏమొచ్చిందని క్వశ్చన్ చేశారు. విజయసాయిరెడ్డితో హైదరాబాద్, విజయవాడలో 2 దఫాలుగా ఏం చర్చించారని ప్రశ్నించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 6 గంటలకు పైగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, దాదాపు 6 గంటల పాటు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం అడిగే అవకాశం ఉంది? అసలు అవినాష్ రెడ్డికి సంబంధించి, మిథున్ రెడ్డికి సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చే అవకాశం ఉంది? దేవి, ప్రధానంగా కూడా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి విషయాలేంటి, అదేవిధంగా సిట్ ఇప్పటి వరకు సేకరించిన అంశాలేంటి, వీటన్నిటికీ సంబంధించి సందేహాలు కానీ ఆధారాలకు సంబంధించి కానీ ఆయన పాత్ర ఏమైనా ఉందా అనే దానికి సంబంధించి సిట్ సేకరించిన అంశాలన్నిటి మీద కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఉదయం 10 గంటల సమయానికి మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం సమయం 4 గంటలు అవుతుంది. అంటే 6 గంటలుగా సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డి ఉన్నారు. మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చారు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే టీ బ్రేక్ కూడా ఇచ్చారు. మిగతా సమయం అంతా కూడా అటు సిట్ చీఫ్గా ఉన్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో అయితే మిథున్ రెడ్డి విచారణ న్యాయవాది సమక్షంలో కొనసాగుతుంది. ప్రధానంగా నిన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు వచ్చారు. ఆ విచారణకు వచ్చిన తర్వాత ఆయన్ని కొన్ని ప్రశ్నలు సిట్ అడిగింది. దానికి సంబంధించి ఆయన మీడియాకు కూడా వివరించారు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం 2019లో గెలిచిన తర్వాత కొంతమంది ఎవరైతే ప్రస్తుతం విచారణలో ఉన్నారో మిథున్ రెడ్డి, అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిగతా కొంతమంది తన దగ్గరికి మద్యం పాలసీకి సంబంధించి తన ఇంట్లో అటు విజయవాడ అటు హైదరాబాద్ 2 ఇళ్లలో కూడా 2 సమావేశాలు నిర్వహించామనే దాని మీద ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2 డిస్టిలరీస్కి సంబంధించి మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అప్పు ఇప్పించాలని అడిగారు. అడిగితే దానికి సంబంధించి కూడా 100 కోట్ల రుణాన్ని కూడా ఇప్పించానని కూడా చెప్పిన నేపథ్యంలో ఆ తర్వాత ఏం జరిగిందనే అంశానికి సంబంధించి నాకు తన దగ్గర సమాచారం లేదు, ముడుపుల అంశానికి సంబంధించి కూడా సమాచారం లేదని ఆయన చెప్పిన నేపథ్యంలో అటు రాజ్ కసిరెడ్డి 3 సంస్థలను కూడా తీసుకొని అక్కడ కొత్తగా కొన్ని బ్రాండ్లతో మద్యాన్ని కూడా తయారు చేసి ఆ సేల్ ట్యాక్స్ డ్యూటీ లేకుండా బెల్ట్ షాపులకు అమ్మకాలు జరిపారనే అంశాలన్నింటినీ కూడా సిట్ ఇప్పటికే విచారణలో గుర్తించింది. దీంతోపాటు వీళ్ళందరూ ఎవరైతే కసిరెడ్డితో కొంతమంది సభ్యులు పనిచేశారో అటు అవినాష్ రెడ్డి కానీ, సైఫ్ కానీ, అమిత్, ఇలా ఒక 5-6 పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ ఈ నెట్వర్క్ అంతా కూడా నడిపించారు. కాబట్టి అటు లిక్కర్ పాలసీకి సంబంధించి కసిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి కూడా వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన పాత్రకు సంబంధించి ఎందుకు కసిరెడ్డితో కలిసి వ్యాపారాలు చేశారు కాబట్టి ఆ వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు కానీ, అదేవిధంగా పన్ను ఎగవేత కానీ, ఆ బెల్ట్ షాపులకి ఈ సేల్కి సంబంధించిన డబ్బులు కానీ, వీటన్నిటికీ సంబంధించి కొన్ని వివరాలు డిస్టిలరీస్ దగ్గర నుంచి కూడా సిట్ సేకరించింది. ఈ నేపథ్యంలో దానిలో ఉన్న పాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి నుంచి కొన్ని కీలక వివరాలను తెలుసుకునేందుకే ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. దేవి, ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎక్కువసేపు మిథున్ రెడ్డిని విచారిస్తున్నట్టుగైతే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో దీనికి సంబంధించి వాసుదేవరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత కసిరెడ్డికి నోటీసులు ఇచ్చినా రాలేదు. ఇక విజయసాయిరెడ్డిని నిన్న 3 గంటల పాటు విచారించారు. ప్రస్తుతం మిథున్ రెడ్డిని మాత్రం 6 గంటలకు పైగా విచారిస్తున్న నేపథ్యంలో ఆయన మాత్రం ఈ కేసుకు సంబంధించి ఎటువంటి వివరాలు, సిట్ అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానాలు ఇచ్చారనేది విచారణ పూర్తయిన తర్వాత మీడియాకి వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. దేవి, పూర్తి స్థాయిలో ఈ విచారణ మరొక గంటకు పైగా సమయం కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి సమాచారం అందుతుంది.
శ్రీకాంత్, ఎవరైనా ప్రత్యేకమైనటువంటి రీజన్స్ ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఉదయం 10 గంటలకు వెళ్లారు మిథున్ రెడ్డి, దాదాపు 6 గంటల సమయం మించిపోయింది, ఇంకా 1 గంట పట్టే అవకాశం ఉందంటున్నారు. ఏంటి, ఎలాంటి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తోంది సిట్? ప్రధానంగా కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి జరిగినటువంటి లావాదేవీలు ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు. రాజ్ కసిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి కూడా కలిసి ఈ వ్యాపారానికి సంబంధించి రుణాన్ని తీసుకున్నట్టుగా విజయసాయిరెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇద్దరు కలిసే వ్యాపారం చేస్తే కనుక ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయనకు కూడా పాత్ర ఉండే అవకాశాలు ఉంటాయనేది సిట్ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అటు కసిరెడ్డి చేపట్టినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఇప్పటికే సేకరించారు. ఆయన అటు సినిమాల్లో పాటుగా ఇతర సంస్థల్లో పెట్టుబడులు కూడా పెట్టినట్టుగా గుర్తించారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలోనే రాజ్ కసిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి కూడా అప్పు తీసుకొని అందులో 60 కోట్లకు సంబంధించిన అప్పుని తిరిగి చెల్లించారు వడ్డీతో సహా. ఇంకొక సంస్థకు సంబంధించి 40 కోట్ల రుణాన్ని మొత్తం పెట్టుబడి సంస్థ ప్రధానంగా 40 కోట్లను చెల్లించారు కానీ వడ్డీని చెల్లించలేదు. ఈ నేపథ్యంలో వీళ్ళు కలిసే వ్యాపారాలు చేస్తే కనుక ఏ విధంగా చెల్లింపులు జరిపారు, ఇతర డబ్బులు ఏమయ్యాయి అనే ఆర్థిక లావాదేవీలు అనేది ఇందులో కీలకంగా మారాయి. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్తో పాటుగా ఇప్పటికే సిట్ అధికారులు డిస్టిలరీస్ దగ్గర నుంచి కానీ వాసుదేవరెడ్డి నుంచి కానీ కొన్ని వివరాలు సేకరించారు. వాళ్ళు ఇచ్చిన సమాధానాలను కూడా బేరీజు వేసుకొని దానికి మిథున్ రెడ్డి ఎటువంటి సమాధానాలు ఇస్తున్నారు, అదేవిధంగా మిథున్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉందనే అంశం మీదే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతూ ఉంది. అందుకనే కొంత సమయం కూడా పడుతున్నట్టుగా అయితే మనకి సిట్ అధికారుల నుండి సమాచారం అందుతుంది. ఇక సిపి రాజశేఖర్ బాబు సిట్ చీఫ్గా ఉన్నారు. ఆయన కూడా నేరుగా మిథున్ రెడ్డిని విచారిస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. దేవి, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.